ఘనంగా త్రయోదశ బ్రహ్మోత్సవాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం విద్యానగర్ కాలనీలో గత 12 ఏళ్లుగా పూజలు అందుకుంటున్న భక్తుల కొంగు బంగారం శ్రీ 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 పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి త్రయోదశ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా దినదిన ప్రవర్ధమానం చెందుతూ తెలంగాణ చిన్న తిరుపతిగా ప్రసిద్ధిగాంచుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రంగ రామానుజ జీయర్ స్వామి వారి మంగళ శాసనాలతో 2025 జూన్ 15 ఆదివారము నుండి 2025 జూన్ 20 శుక్రవారం వరకు త్రయోదశ బ్రహ్మోత్సవాలను ఆలయ కమిటీ నిర్వాహకులు దాతలు భక్తుల సహకారంతో అత్యంత భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాత్కాలిక యాగశాలను ఏర్పాటు చేశారు. త్రయోదశ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆరాధన, పుణ్యవచనం, హోమం, హారతి ద్వార తోరణ, ధ్వజ కుంభారాధన, అగ్ని ప్రతిష్ఠ మూలమంత్రమూర్తి మంత్ర హోమములు చతుర్వేద పారాయణ నిత్య పూర్ణాహుతి, భేరి పూజ, సంతానము లేని వారికి గరుడ ప్రసాద వితరణ మంగళ శాసనం యాగశాలలో మూలమంత్రమూర్తి మంత్ర హోమాలు నిత్య పూర్ణాహుతి, బలిహరణ మంగళ శాసనం, సుదర్శన హోమం, మహాపూర్ణాహుతి, చక్రస్నానం, నారాయణ సేవా కార్యక్రమాల గురించి ఆలయ అర్చకులు వివరించారు. ఆలయ కమిటీ చైర్మన్ వాసిరెడ్డి ప్రసాద్ మాట్లాడుతూ 2012లో విద్యానగర్ కాలనీవాసులు దాతలు భక్తుల సహకారంతో కమిటీగా ఏర్పడి ఆలయాన్ని నిర్మించుకున్నామని, పూజా కార్యక్రమాలు గత 12 ఏళ్లుగా నిర్విఘ్నంగా నిర్వహించుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా శ్రీ శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి త్రయోదశ బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా వేలాది భక్తుల నడుమ నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఆలయానికి వచ్చే భక్తుల కోరికలను తీర్చే స్వామిగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ప్రసిద్ధి చెందారని, సంతానం లేని వారికి గరుడ ప్రసాద వితరణ ద్వారా సంతాన ప్రాప్తి కలుగుతుందని, పూజాభిషేకాల ద్వారా భక్తుల కోరిన కోరికలను స్వామివారు తీరుస్తున్నారని వివరించారు. ఖమ్మం భద్రాచలం ప్రధాన రహదారి పక్కనే ఆలయం ఉండడంతో భద్రాచల పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తులు సైతం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి విచ్చేస్తున్నారని, బ్రహ్మోత్సవాల సమయంలో అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతున్నట్లు తెలిపారు. భక్తులు, దాతల సహకారంతో ఆలయ అభివృద్ధికి కమిటీ కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో యాగశాల, గోశాల కళ్యాణ మండపం నిర్మించేందుకు కృషి చేస్తున్నామని, భక్తులు దాతలు విరాళాలు అందించి ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. జై శ్రీమన్నారాయణ. మాది విద్యానగర్ కాలనీ కొత్తగూడెం. ఇక్కడ నేను సింగరేణి జాబు చేసుకుంటూ ఈ గుడి మా కమిటీ వాళ్ళందరితోటి కలుపుకొని గుడి నిర్మించడం జరిగింది. ఈ గుడి 2012లో నిర్మించాం మేము. అక్కడి నుంచి ఆ స్వామివారి దయ వల్ల ఎంతో పవిత్రంగా ఏది మొక్కినా లేదనకుండా స్వామివారు వాళ్ళకు వరాలు ఇవ్వటం, అట్లా మనం చేసే బ్రహ్మోత్సవాల్లో గరుడ ప్రసాదం ఇస్తారు. దానికి ఎంతోమంది సంతాన సౌభాగ్యం కలిగిన వాళ్ళందరికీ కూడా, అట్లాగే ఉద్యోగాలు లేని పిల్లలందరికీ కూడా ఇక్కడ మొక్కున్నాక ఉద్యోగాలు వచ్చినాయి. వారందరూ కూడా స్వామి దయ వల్ల మాకు ఉద్యోగాలు వచ్చినాయని చెప్తున్నారు. మరి
ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న ఈ గుడిని భక్తులందరూ కూడా వేలాది మందిగా వస్తూ ఇక్కడ రేపు నిర్మించేది మన కళ్యాణ మండపం, ఇక్కడ యాగశాల ఒకటి నిర్మించాలి, అట్లాగే గోశాల కూడా మనం నిర్మించుకోవాలి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క ఏదైనా సహకారం అందిదలుచుకుంటే ఈ గుడి కమిటీకి తెలియజేయవచ్చు. దానికి ప్రతిఫలంగా ఆ స్వామివారు కూడా ఆయన మీ మొక్కులన్నీ కూడా తీరవడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లా ఎంతోమంది మాకు మేము మొక్కున్నాం, మా పని అయిపోయిందని చెప్పడంలో ఇందాకే చాలామంది చెప్పారు ఇక్కడ. కాబట్టి భక్తులు కోరుకున్నది అవుతుందని, సంతానం లేని వారికి సంతానం ఇచ్చే దేవుడు, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే దేవుడు, అట్లాగే వారు అష్టైశ్వర్యాలతో తొలదూగడానికి ఆ స్వామివారి ఆశీస్సులు ఉన్నాయని వారు నమ్మకం. ప్రజల్లో కూడా ఈ ఊరికి కొత్తగూడానికే దక్షిణ భాగంలో ఈ గుడి కట్టడం వల్ల ఎంతో పవిత్రంగా ఆ ఊరు మొత్తం కూడా మన హైదరాబాద్ మోడల్లాగా పెరిగిపోయింది. ఎందుకంటే దక్షిణ భాగంలో గుడి ఉంటాం, ఊరికి మంచి ఇదని పండితులందరూ కూడా చెప్తూ ఉంటారు. అట్లా వారు చెప్పినట్టుగానే దక్షిణ భాగం గుడిని చూసి మన ఊరు హైదరాబాద్ లెవెల్లో పెరుగుతుంది. ఇప్పటికే చాలా వరకు పెరిగింది. కాబట్టి ఆ స్వామివారిని ఏది కోరుకుంటే అది ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటారు. మీరు దాతలు ఏదైనా సహకారం అందియాలంటే గుడి కమిటీకి తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద ఫల సిద్ధిరస్తు. సుశైలాధిపయేవ దైవతం వృషభాదీశ్వరై భగవాన్ వెంకటపతి